అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవం. ఎక్కడో చంపి ఇక్కడ పడేసిపోయారు. వివరాలు తెలియవు, క్లూ లేదు. అయినా సరే 2 ఏళ్లకు నిందితులు దొరికారు. మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. సత్యసాయి జిల్లా మడకశిరలో నమోదైన కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. బ్రిడ్జి కింద శవం. 2 ఏళ్లుగా పోలీసుల వేట. అయిన వాళ్ళు చేసిన హత్య. తప్పు చేసి ఎలాగైనా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దాని కర్మఫలం మనకు దొరికే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఎవరైనా సరే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. తాజాగా సత్యసాయి జిల్లాలో 2 ఏళ్ల నుంచి మిస్టరీగా మారిన మర్డర్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేసి బ్రిడ్జి కింద పడేసిన ఆనవాళ్లు ఉన్నాయి. దీనిపై మడకశిర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఫోటోతో వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అప్పటి మడకశిర సిఐ సురేష్ బాబు ఈ కేసు నమోదు చేయగా అనంతరం ఆయన బదిలీపై వెళ్లిపోయారు. ఆ తరువాత వచ్చిన ప్రస్తుత సిఐ రాజ్ కుమార్, గుడిబండ ఎస్ఐ ముని ప్రతాప్లతో కలిసి మర్డర్ కేసు దర్యాప్తును కొనసాగించారు. దాదాపు 22 నెలల తర్వాత పోలీసులకు చిన్న క్లూ దొరికింది. కర్ణాటకలోని తుమ్కూరు జయనగర్ పోలీస్ స్టేషన్లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు. తుమ్కూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్ కుమార్ తప్పిపోయినట్లు 2023 జనవరి 21న ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తరువాత శవం ఫోటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తుపట్టింది. మృతుడి సోదరులైన అరుణ్ కుమార్, కిరణ్ కుమార్లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి అతని భార్య కవితకు మనస్పర్ధలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుముకూరులోనే వేరుగా తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటోందని పోలీసులకు వివరాలు అందించారు. ఈ వివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. మృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్ కుమార్ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమ్కూరు జిల్లా గుబ్బీలో పనిచేసే విద్యుత్ శాఖ జేఈగా పనిచేసే అఖ్తర్ పాషాతో 6 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అఖ్తర్ పాషా ఇచ్చిన డబ్బులతోనే కవిత తుమ్కూరులోనే ఓ హోటల్ కూడా పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్ కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అఖ్తర్ పాషా, హోటల్లో పనిచేసే వంట మనిషి మోహన్ ప్రసాద్, కుమారుడు కౌశిక్ను దూషించేవాడు. తన ఆస్తిని వాళ్లకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అఖ్తర్ పాషాలు మోహన్ కుమార్ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్ ప్రసాద్తో సుపారీ మాట్లాడారు. ₹1,00,000 ఒప్పందం చేసుకుని ₹50,000 అడ్వాన్స్గా ఇచ్చారు. 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని మోహన్ కుమార్ను కవిత ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. అనంతరం చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి మోహన్ కుమార్కు భోజనం పెట్టింది. తిన్న తర్వాత భర్త మత్తులోకి జారుకున్నాడు. ఈ క్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్ ప్రసాద్ మోహన్ కుమార్ తలపై రోకలి బండతో కొట్టారు. కవిత ప్రియుడు అఖ్తర్ పాషా కత్తితో గొంతు కోశాడు. మోహన్ కుమార్ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో తీసుకుని వెళ్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసిపోయాడు. పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మడకశిర రూరల్ సిఐ రాజ్ కుమార్, గుడిబండ ఎస్ఐ ముని ప్రతాప్ సిబ్బంది నిందితులను తుముకూరులో అరెస్ట్ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మారణాయుధాలను కూడా సీజ్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. జనవరి 23 మన మడకశిర పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయగా చిన్న క్లూ వచ్చింది. రీసెంట్గా ఆఫ్టర్ 1 year 10 months తర్వాత మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని పట్టుకొని మా టీమ్స్ ఏర్పాటు చేసి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి ఎస్పీ గారి ఆధ్వర్యంలో దీన్ని సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళు లోకల్ వాళ్ళ భార్య, కొడుకు, తర్వాత వాళ్ళ హోటల్లో పనిచేసే పని మనిషి, తర్వాత ఒక జేఈ, ఎలక్ట్రికల్ జేఈ, వీళ్ళు 4 కలిసి ఈ మర్డర్ చేసేసి
దాదాపు 100 కిలోమీటర్లు వాళ్ళ కార్లో తీసుకొచ్చి ఇక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసి వాళ్ళు తప్పించుకోవాలని చూసినారు. దాంట్లో భాగంగానే ఈరోజు అందరినీ వాళ్ళు యూజ్ చేసిన క్రైమ్ వెపన్స్ అన్ని సీజ్ చేసేసి కోర్టుకు హాజరు. చూసారా, ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడదేర్చింది సదరు మహిళ. తప్పు చేస్తున్న తల్లిని అడ్డుకోవాల్సిన ఆ కొడుకు డబ్బు కోసం తండ్రి ప్రాణాలు తీశాడు. ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం మరిచి పరాయి స్త్రీ మైకంలో ఓ వ్యక్తి జీవాన్ని తీసిన జైలు ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.